వైఎస్ హయాం నుంచి జగన్ వరకు ఆ కుటుంబంతో నడిచారా నాయకుడు. జగన్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. పెద్దగా వివాదాస్పద నేత కూడా కాదాయన. పరుషంగా ఎవరినీ మాట్లాడింది లేదు. వైసీపీలో ఉండాలంటే ప్రత్యర్థులను ఘోరంగా తిడితేనే అధ్యక్షుల వారు మెచ్చుకుంటారన్న మాట తరచూ వినబడుతూ ఉంటుంది. అయితే ఆయన అలా తిట్టలేదనో ఏమో తెలియదు కానీ ప్రాధాన్యత తగ్గించారన్న వాదన వినిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో జగన్కు గుడ్ బై చెప్పేసి తెలుగుదేశంలో చేరిపోయారు సదర్ నేత. అయితే ఇక అప్పటి నుంచి ఫుల్ సైలెంట్ అయిపోయారు. మరి ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? రాజకీయాల్లో కొనసాగుతారా? రిటైర్మెంట్ ప్రకటిస్తారా? ఇంతకు ఎవరాయన? మాజీ మంత్రి ఆళ్ల నాని వివాదరహితునిగా గుర్తింపు పొందారు. జగన్ హయాంలో చాలామంది నేతలు వ్యక్తిగత విమర్శలతో చెలరేగితే ఆళ్ల నాని మాత్రం సబ్జెక్టుపైనే మాట్లాడేవారు. అయితే జగన్ హయాంలో మంత్రిగా కూడా పనిచేసిన ఆళ్ల నాని ఎక్కడ చెడిందో ఏమో తెలియదుగాని వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. పార్టీ మారి కొన్ని నెలలు గడిచినా టీడీపీలో ఆయన పరిస్థితి ఆశించినంత బాగోలేదని రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు తమ్ముళ్లు ఇంకా ఆయనను వైసీపీ నేతగానే చూస్తున్నారట. దీంతో ఆళ్ల నాని టీడీపీలో ఇమడలేకపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆళ్ల నానిని పార్టీ మీటింగ్లు, కార్యక్రమాలకు కూడా పిలవడం లేదు. ఇంతటి నిర్లక్ష్యం చూస్తే ఆయన అనుచరులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ఇక ఆళ్ల నాని అనుచరులను టీడీపీ కార్యాలయాల దగ్గరలోకి కూడా రానీయడం లేదట. ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో నానిని కొంతమంది నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఆళ్ల నాని రాజకీయ ప్రయాణం చూస్తే ఆయనకు వైసీపీలో మంచి గుర్తింపు, పదవులు లభించాయి. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొదటి మంత్రివర్గంలోనే ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యత అప్పగించారు జగన్. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఇచ్చారు. అయితే రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి కొనసాగించకపోవడం వల్ల ఆళ్ల నాని కొంత అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. అప్పటినుంచే ఆయన వైసీపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ వైసీపీ ఓటమి తర్వాత టీడీపీలో చేరిపోయారు నాని. అధికారంలో ఉన్నప్పుడు వివాదరహితునిగా ఉండటం వల్ల కూటమి ప్రభుత్వం ఆయన్ని లక్ష్యంగా చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో చూస్తే ఆళ్ల నానికి ఇప్పుడిప్పుడే పార్టీ మారాల్సిన అవసరం లేదనేది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. కానీ ఆళ్ల నాని పార్టీ మారిపోయారు. అప్పటినుంచి ఆయనకు టీడీపీలో ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. నిజానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆళ్ల నాని అవసరం టీడీపీకి లేదు. సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు, అనుభవజ్ఞులైన నేతలు ఇప్పటికే టీడీపీలో బోలెడు మంది ఉన్నారు. ఇక జనసేన నుంచి కూడా బలమైన నాయకులు ఉన్నారు. అటువంటి పోటీలో టీడీపీలో చేరిన వెంటనే ఎదగడం చాలా కష్టం. అయినా సరే ఆళ్ల నాని రాజకీయంగా ఒక సాహసమే చేశారని చెప్పాలి. కానీ ఆ సాహసం ఫలించిందా అంటే ఇప్పటి వరకైతే అలాంటి పరిస్థితి కనిపించడం లేదనే అంటున్నారు. ఇప్పటికే అక్కడ బడేటి కుటుంబం బలంగా పాతుకుపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి చంటి రోజురోజుకు బలోపేతమవుతున్నారు. ఆయన్ను కాదని ఆళ్ల నానికి టీడీపీలో ఛాన్స్ ఇవ్వడం కష్టమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏలూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల నానికి 2024 ఎన్నికల్లో మాత్రం కలిసి రాలేదు. వైసీపీకి రాజీనామా చేశాక అప్పట్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీడీపీలో చేరిపోయారు. ఆళ్ల నాని పరిస్థితి ఇప్పుడు ఆశించిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. పార్టీ మారినప్పటికీ ఆయనకు టీడీపీలో గౌరవం, సముచిత స్థానం లభించలేదు అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ ప్రజల్లోనూ బలంగా వినిపిస్తోంది. ఆళ్ల నాని టీడీపీలోకి వచ్చే సమయంలో జిల్లాకు చెందిన చాలా మంది సీనియర్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ చంద్రబాబు స్వయంగా ఆయనను స్వాగతించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు
నాయకులు సర్దుకుంటారు అని భావించిన క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులే కనపడటం లేదు. పేరుకే నాని టీడీపీలోకి వచ్చారని చెప్పుకోవాలి గాని వాస్తవానికి ఆయనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. అందుకే ఆయన కనీసం ఓ చిన్న మాట మాట్లాడే స్థితిలో కూడా లేరనే భావన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సమ్మతితోనే ఆళ్ల నాని పార్టీలో చేరిన లోకల్ క్యాడర్ మాత్రం నానితో కలిసి పనిచేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఆళ్ల నాని చుట్టూ గతంలో మాదిరిగా అనుచరుల సందడి కనిపించడం లేదు. అధికార పార్టీలో ఉన్న ఎలాంటి పెత్తనం లేని నేతగా మిగిలిపోయారట నాని. ఏలూరులో బడేటి చంటి పాతుకుపోయారు. ఆయనే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన్ను కాదని ఏలూరు టికెట్టు ఆళ్ల నానికి ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. అంతేకాకుండా అక్కడ జనసేన కూడా బలంగా ఉంది. ఈసారి జనసేన కూడా తమకే టికెట్ కావాలని పట్టుపట్టే అవకాశముంది. నియోజకవర్గాల్లో చేరికల వెనుక చంద్రబాబు మార్క్ వ్యూహం ఉందట. అంతేకాకుండా వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వెళ్లేవారు కూడా ఈసారి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమకు కూడా ఛాన్స్ దక్కుతుందనే ఆశతో వెళ్తున్నారట. బాబు వ్యూహం వైసీపీలో బలమైన నాయకులు లేకుండా చేయాలనే లక్ష్యం ఒకటైతే 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజనతో పెరగనున్న అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను సిద్ధం చేయడం మరొక ప్లాన్గా చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో మరో 50 నియోజకవర్గాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంటే 225 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను తయారు చేయాలన్నమాట. అందుకే సొంత పార్టీ నేతలు వ్యతిరేకించిన బొజ్జగించి మరీ వైసీపీ నేతలను చేర్చుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఆళ్ల నాని లాంటి నేతలు సైలెంట్గా ఉన్నా వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇన్ఛార్జీలుగా నియమిస్తే అప్పటి నుంచి యాక్టివ్ అయ్యే అవకాశముందని అంటున్నారు. చూడాలి మరి ఆళ్ల నాని పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.